ఇలా బాగుంది కదా డిఫరెంట్. లేక్ మొత్తం గడ్డ కట్టిపోయింది. ఈ చెట్లలోకి వెళ్ళి ఫోటోలు తీసుకుంటూ ఈ వ్యూ వస్తుంది. ఇక్కడ వాక్ చేస్తా ఇలా. ఇప్పుడు రౌండ్ తీసేది కాదు కదా, హెయిర్తో తీసుకుంటాను. మైలో కట్టి వాడికి పాండా లేదు, సో హాయ్ హలో, నేను హిమ. అందరూ ఎలా ఉన్నారు? చాలామంది నన్ను వ్లాగ్స్ పెట్టడం లేదేంటని షార్ట్ వీడియోస్ మీద ఆయన ఇన్స్టాగ్రామ్లో అడుగుతున్నారు. అంటే కొంచెం లేట్ అవుతుంది పెట్టడం, బట్ వ్లాగ్ పోస్ట్ చేయడం మాత్రం పక్కా. సో నేను తను ఇద్దరం కలిసి షాపింగ్ చేయడానికి ఐకే వచ్చాను అనమాట. హీ వాజ్ హియర్ ఫర్ ఎ వీకెండ్. సో ఇట్లా కొంచెం ఇంట్లో ఏమైనా చేంజెస్ చేద్దాము, ఏమైనా కొందాము, దేవుణ్ణి పెట్టడానికి ఒక మంచి ర్యాక్ కొనాలి, అండ్ దెన్ బాత్రూంలో కొంచెం ఏదైనా డెకార్ చేయాలి అని చెప్పేసి ఐకేలో తిరుగుతూ ఉన్నాను అనమాట. ఐకేలో క్యూట్ స్టఫ్ చిన్న చిన్నవి చాలా బాగుంటాయి, తక్కువ ప్రైస్ రేంజ్లో ఉంటాయి అని అనిపించింది. సో అందుకనే మోస్ట్లీ ఏమన్నా చిన్న చిన్నవి ఇంటికి కొనాలంటే ఐకేలోనే తీసుకుంటాను నేను. ఇలాంటి కిచెన్ చాలా బాగుంటుంది, కానీ నాకు డౌట్ వచ్చింది. మనం కొత్త ప్యాన్స్ అయితే ఇలా తగిలించుకోవచ్చు, కానీ ప్యాన్స్ వాడి దాని మీద అది పోయి అట్లాంటివి మనం ఇలా డిస్ప్లేలో పెడితే మన ఇంట్లో కామెడీగా ఉంటుంది కదా. దేవుడు ఫోటోలు పెట్టుకోవడానికి 2-3 ఫ్రేములు తీసుకుంటాం, చిన్న ఫ్రేమ్స్. దేవుడి ఫోటోని ప్రింట్ తీసి దీంట్లో పెట్టచ్చు కదా. ఆంజనేయ స్వామి ఫోటో, వెంకటేశ్వర స్వామి ఉన్నాడు నా దగ్గర. వీడు మనకు ఐడియా ఇచ్చాడు ఎలా చేసుకోవాలని. సో ఈ పూలు కొనుక్కొని కట్ చేసి ఇందులో పెట్టుకోవచ్చు. ఇది ఓన్లీ ఫర్ డిస్ప్లే. సో ఈ ఫ్రేమ్ $99. ఇది కొని ఈ పువ్వులు కొనుక్కొని దానిలో కట్ చేసి పెట్టుకోవాలి మనం. దట్ ఈస్ ద కాన్సెప్ట్. ఇది ఒక ఇలాగ చికెన్ మానేసారు కదా, ఇది పెట్టుకొని దీన్ని చూసుకుంటూ అన్నాను నేను ఆ సినిమాలో చెప్పి కోడిని చూసుకుంటుంది. ఇంట్లో ఏదైనా పెట్టాలంటే క్యూట్ థింగ్స్ అన్నీ కూడా ఇక్కడ చాలా బాగుంటాయి, యాజ్ ఐ వాజ్ టెలింగ్ యూ. అయితే ఇంట్లో మెయిన్లీ అవసరం ఉన్నవే ఉండాలి అని నా ఫీలింగ్. ఎక్స్ట్రా డెకరేటివ్ ఐటమ్స్ ఉన్నా కూడా ఏం యూజ్ ఉండదు, ఎక్కువ సామాన్లు తప్ప. సో అలానే ప్లాన్ చేసుకుంటాను నేను ఇల్లు డెకరేట్ చేసుకోవడం కూడా. అండ్ మాకు ఎలాగో బాత్రూంలో సన్లైట్ ఉండదు కాబట్టి నేను అందుకే ఆర్టిఫిషియల్ ప్లాంట్స్ తీసుకుంటున్నాను డెకరేట్ చేయడానికి. ఇప్పుడే ఒక పోస్ట్ పెట్టాను. సో జస్ట్ లుకింగ్ ఎట్ ఇట్. నేను ఎప్పుడు ఇండియాలో ఐకియాకి వెళ్ళలేదు. నేను కరెక్ట్గా ఇక్కడికి వచ్చే టైంలోనే ఐకియా ఆ బిల్డింగ్ కడుతున్నారు హైదరాబాద్లో, ఓపెన్ చేశారని అనుకుంటున్నా. కానీ ఇప్పటివరకు నేను ఒక్కసారి కూడా ఇండియాలో వెళ్ళలేదు. ఫస్ట్ టైం నేను యూఎస్ వచ్చిన తర్వాతనే వెళ్ళాను. ఐకియాలో ఇలా తిరగడం, షాపింగ్ చేయడం నాకు బాగా ఇష్టం, ఎందుకంటే అన్నీ మంచి స్టఫ్ కనిపిస్తూ ఉంటాయి కదా. అండ్ ఫుడ్ 1-2 సార్లు టేస్ట్ చేశాను, ఇది 3rd టైం అనుకుంటా. ఎప్పుడు తిన్నా కూడా అంత పెద్ద గొప్పగా అనిపించలేదు. సంహౌ వాడు ఫుడ్ ఆప్షన్స్ కూడా మంచిగా పెడితే చాలామంది వస్తారేమో. ఇండియాలో సంగతి తెలీదు. మీరు ఎప్పుడైనా వెళ్తే అక్కడ ఫుడ్ ఎలా ఉందో నాకు చెప్పండి. అందరు వెరైటీ చూస్తున్నారు, నన్ను ప్లాంటేగా తెచ్చుకుంటూ నేను కొట్టేస్తున్నాను. మాయలో స్నానం చేద్దాం పదా, లెట్స్ గో have bath. Come. చాలా బరుగుతావురా నువ్వు. ఇక్కడ వద్దులే
వద్దులే వద్దులే వద్దులే వద్దులే వద్దులే వద్దులే. ఓట్మీల్ షాంపూ ఫర్ మైలో. ఫస్ట్ నీళ్ళు తొడుపుచ్చుకో, తర్వాత మొత్తం ఇల్లంతా ఎగురుతుంది. ఇది పెద్ద దొరికట్ట ఉడుకురా నిన్ను. ఇదేంటి ఒక మిర్చి బజ్జీ లాగా ఉంది. ఫస్ట్ టైం మెక్సికన్ ఫుడ్ ఒక రెస్టారెంట్లో ట్రై చేయడానికి వచ్చాను అనమాట. ఇంతకుముందు ఒకసారి ట్రై చేసా కానీ నాకు నచ్చలేదు. ఈ మైలుగడ్డ గుర్తుపెడుతున్నాను నేను వాయిస్ ఓవర్ ఇస్తుంటే. సో మేమిద్దరం తిన్నప్పుడు ఈ ఫుడ్ చాలా బాగా నచ్చింది. మిల్లెట్ దోశ విత్ రెడ్ కారం. ఇండియాలో ఉన్నప్పుడు నేను ఎప్పుడు బాత్రూమ్ క్లీన్ చేయలేదు. నాట్ బికాస్ ఐ వాజ్ రిచ్ ఆర్ సంథింగ్, కానీ మా మమ్మీ నన్ను ఎప్పుడు క్లీన్ చేసే ఛాన్స్ ఇవ్వలేదు. పాపం తనే చేసింది. ఆర్ ఎప్పుడైనా ఇట్లా మెయిడ్ని పెట్టుకున్నప్పుడు వాళ్ళు చేశారు. అంతే. హాస్టల్స్లో ఉన్నప్పుడు మనం చేయం కదా ఎలాగో, అలా గడిచిపోయింది. కానీ ఇక్కడికి వచ్చిన తర్వాత బాగా తెలుస్తుంది బాత్రూమ్ క్లీనింగ్ అంటే ఏంటని. సో నేను బాత్రూమ్ క్లీనింగ్ ఇట్లా ఫ్లోర్ క్లీన్ చేయడం నాకు అసలు నచ్చదు. కౌంటర్ టాప్స్ అవన్నీ ఓకే, కానీ ఫ్లోర్లో ఇట్లా అదంతా వేసి దాని మీద పడి దొర్లినట్టు అనిపిస్తుంది నాకు. సో అందుకని ఇదేదో బ్రష్ బాగుందని నేను ఒక రీల్లో చూసాను అనమాట. ఆర్డర్ చేశాను అమెజాన్ నుంచి. దీనికి డిఫరెంట్ టైప్స్ ఆఫ్ బ్రషెస్ కూడా ఇచ్చాడు వాడు. ఇది ఎలక్ట్రిక్ అనమాట. సో దీన్ని ట్రై చేస్తున్నా, ఎలా ఉందో చూడండి. బాత్రూమ్ క్లీనింగ్కి కొంచెం పెద్ద బ్రష్ పెట్టా. ఇట్ వర్క్డ్ లైక్ ఎ మిరాకిల్. అంటే అంత పర్ఫెక్ట్ 100%, 200% అని చెప్పను, బట్ బెటర్ దాన్ మాన్యువల్ థింగ్ అనమాట.
సెట్ అంటే నచ్చలేదు నాకు. సో లెట్ us put this one and ఈ రెండు అక్కడ పెడితే ఎలా ఉంటుంది? బాగుంది అనుకుంటా. Perfumes. Wow, this looks so nice. ఇంకేదైనా మంచిగా కనిపించేది అన్నమాట. This is so beautiful. Yay! చాలా బాగుంది. సో ఈ వ్లాగ్ మీకు నచ్చింది అనుకుంటున్నాను. ఆ ప్యాడ్ ఉంది కదా బాత్రూంలో, అది మైలుగాడికి ఎమర్జెన్సీ పర్పసెస్కి అనమాట. ఆర్టిఫిషియల్ గ్రాస్ అది. సో అది డాగ్స్ కోసం బాగుంటుందని పెట్టాను. మైలుగాడికి గురుకు భరించినందుకు థ్యాంక్ యూ. ఈ వ్లాగ్ నచ్చితే లైక్ చేయడం మర్చిపోద్దు, షేర్, కమెంట్, సబ్స్క్రైబ్ చేయడం అస్సలు మర్చిపోవద్దు. లాట్స్ ఆఫ్ లవ్, టేక్ కేర్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్, బాయ్.